మరొకసారి కూడా హ్యాపీ న్యూ ఇయర్. లెట్ us వెల్కమ్ టు ది న్యూ ఇయర్ ఆఫ్ 1/1/2006. ఇవాళ 3 తారీఖు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 1వ తారీఖు నాడు మనం ఒక అద్భుతమైన 25 సంవత్సరాల జ్ఞాపకాన్ని రికలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ వాళ్ళు ఇవ్వవలసిన నిజంగా కుల ధృవీకరణ పత్రాలు, ఆ నిరుపేదలను ఎవరు గుర్తిస్తలేరు అనేది మళ్ళొకసారి గుర్తిద్దామని వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు రెవెన్యూ సోదరులు ఇవ్వాల్సింది కాబట్టి ఒక్కసారి రిమైండ్ చేద్దామని ఒక 5 కులాల గురించి వాళ్ళు మాట్లాడదాము. దయచేసి అందరూ విని వాళ్ళను కలిసి వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు ఇప్పిస్తారని కోరుకుంటూ, మిత్రులారా, ముందుగా మందులోళ్ళు అని కూడా అంటారు. మందులోడ ఊరి మాయిలు కూడా అంటారు, పాట ఉంది కదా, అలాంటిది. వాళ్ళు ఏంటంటే చిన్న మూలికలు, ఆ మూలికలు తీసుకొని వచ్చి దంచి ఇవన్నీ ఇస్తారు. గ్రామాలలో మంగళూరు కూడా చిన్న చిట్కా వైద్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు కలిపి ఇస్తున్న సందర్భాలు కొన్ని గ్రామాలలో ఉంటాయి. దగ్గులు, తుమ్ములు, పడిశాలి, వంట వస్తే వీళ్ళు ఇస్తారు మందులు. ఇంగ్లీష్ వాడు వచ్చినాక ఇవన్నీ కార్పొరేటైజ్ అయినాయి. వీళ్ళందరికి శత్రువు, వీళ్ళ శత్రువు వాడు. వీళ్ళు ఇంగ్లీష్ అయిన శత్రువు. వీళ్ళను ఎంత అవమానించాలనో అంత అవమానించిండు ఇంగ్లీష్ వాడు. మన వాళ్ళు ఎవరు కూడా దగ్గర తీయలేదు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ ఎవరు వీళ్ళని దగ్గర తీయలేదు. ఇవాళ ఎక్కువ శాతము వరంగల్, కరీంనగర్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత సీతారామపట్నం, అనంతపూర్లో, మన హైదరాబాద్ అంబర్పేట, తర్వాత రంగారెడ్డి జిల్లా, ఇలాంటి ఏరియాలలో చిన్న ప్యాకెట్స్ కింద ఉంటారు వాళ్ళు. ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు వాళ్ళని. ఆ మందులకు విలువ లేదు. మోసం చేయగలగాలి. ఒక డ్రగ్ మీద ఇవాళ వస్తున్నది ఎంత, 100 రూపాయలకు ఒక డ్రగ్ తయారైతే 1100 వరకు కూడా అమ్ముతున్నారట. ఒక గోళీ, ఒక పారాసిటమాల్ గోళీ ₹1.18 తయారైతే దాన్ని 100 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. పారాసిటమాల్ ఎగ్జాంపుల్ అంతే. అలాంటివి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల మందులు అవి. వాళ్ళకి అవన్నీ ఏం లేవు. ఇంత చేస్తే ఏదో ఇస్తే తీసుకుంటారు, పొద్దున కింద తాగుతారు, రేపు పొద్దుటి గురించి మళ్ళీ వెతుకుతారు. వీళ్ళని మందులు వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏమైంది వాళ్ళను ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న ఆర్ఎంపీ దవాఖానలు పెట్టుకోవచ్చు. మన ప్రొఫెసర్ తిరుమలి కూడా చాలా డీటెయిల్గా రాశారు. సిరాజుల్ హసన్ కూడా ఇది టచ్ చేయలేకపోయిండు. చాలా పుస్తకాలు, అనంతరామన్ కమిషన్ కూడా కొంతవరకు రాశారు. ఇవన్నీ మిత్రులారా ఏంటంటే వీళ్ళను తెరమరుగు చేసేయటం, వీళ్ళని కానియద్దు మనం. అంటే వాళ్ళతో నేర్చుకోవాల్సింది ఉంది. నేర్చుకొని వాళ్ళలో పరివర్తన తీసుకొని రావాలి, సంస్కరణ దించాలి వాళ్ళని. మీరు అదే జీవితాన్ని కాదు, ఒక మెరుగైన జీవితం గడపమని చెప్పగలగాలి. ఇవాళ వాళ్ళు ఏంది చిన్న ఏమంటారండి, మన చెరుకు బండి పెట్టుకుంటున్నారు, పాన్ డబ్బా పెట్టుకుంటున్నారు, తర్వాత చిన్న ఏదన్నా రిక్షా నడుపుకుంటున్నారు, మన క్యాబ్ నడిపించుకుంటున్నారు. ఈ రకంగా సెటిల్ అవుతారు వాళ్ళ పిల్లలంతా. వాళ్ళ మందులకు విలువ లేదు కదా. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? సీరియల్ నెంబర్ 38 ఇస్తూ 17,271 పాపులేషన్ ఉంటే 4,770 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి BCA గ్రూప్ ఇచ్చేసి వీళ్ళను సీరియల్ నెంబర్ 38లో రెవెన్యూ డిపార్ట్మెంటులో ఉన్నటువంటి మిత్రులు, GPOలు, RIలు ఎవరైనా సరే మందుల అని వస్తే ఎంక్వైరీ చేయండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఖచ్చితంగా BCA సర్టిఫికేట్ ఇవ్వండి. తర్వాత మెహతర్ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఏదైనా ఉందంటే వాళ్ళకు నువ్వు ఏదన్నా పని చేయి, వాళ్ళు ఎంత గౌరవిస్తారు ఆ పని అంటే మనం అంత అవమానిస్తాం. అంటే నేను ముస్లిం కాదు కాబట్టి, నేను నాన్ ముస్లింని కాబట్టి ఆ మాట చెప్తున్నా. ఏంటంటే ఆయన ఏదన్నా పని చేయని ఆ పని గౌరవిస్తారు. పని అయిపోయిన తర్వాత అందరు కలిపి గుడికి పోయి దండం పెట్టుకుంటారు, అంటే నమాజ్ చేసుకుంటారు, దర్గాకి వెళ్తారు, కలిసి భోజనం చేస్తారు. మనం అట్లా కాదు, అది కూడా జరగకూడదు. ఇవాళ వాళ్ళ వృత్తి పాకి పనిగా ఉంది. తర్వాత సఫాయి కార్మికులు కూడా ఉంటున్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా అదే వృత్తి చేసుకుంటూ ఏ వృత్తినైనా స్వేచ్ఛగా చేసుకొని తిరిగి జనజీవన స్రవంతిలో కలిసి సగర్వంగా చేసుకునే వ్యక్తుల కుటుంబాలు ముస్లిమ్స్లో 3-4 రకాలు ఉంటాయి. అస్రబీల్ అంటే విన్నారా మీరు? కోటీశ్వరులు వాళ్ళు. తర్వాత అజ్రాఫ్ అంటే మిడిల్ రేంజ్, అంటే అన్ని రకాల ఉత్పత్తి కులాలు, వృత్తి కులాలు వీళ్ళందరినీ. తర్వాత అర్జాల్ అంటే బాగా నిరుపేద వృత్తులు, చిన్న పనులు, చెప్పులు కుడతారు, అవి కుడతారు, తర్వాత ఇవన్నీ కూడా చేసే వాళ్ళందరినీ కూడా అర్జాలు అంటారు. మళ్ళీ వీళ్ళందరూ కలిపిస్తే ఒకటే అవుతారు వాళ్ళు. మనం కూడా అలా కలిసి రోజు వస్తే బాగుంటుందని ఎదురు చూడాలి. వీళ్ళ పాపులేషన్ వచ్చి వీళ్ళని సీరియల్ నెంబర్ 39లో పెట్టారు. తర్వాత 42,575 పాపులేషన్ ఉంది, కుటుంబాలు ఉన్నాయి. తర్వాత పాపులేషన్ వచ్చేసి 1,67,018 మంది పాపులేషన్ ఉన్నారు. వీళ్ళు BCA గ్రూప్ ఇచ్చారు. వాళ్ళకి తప్పకుండా BCA గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా మనము ఇది చేద్దాం. తర్వాత కూనపులి అనేది కూడా సీరియల్ నెంబరు 40లో ఉంది. ఒక 1,021 ఫ్యామిలీస్ ఉన్నాయి.
3384 పాపులేషన్ ఉంది. బీసీఏ గ్రూప్ ఇచ్చారు. వీళ్ళు కూడా కూనపులి అంటే ఏంటంటే వీళ్ళంతా ఈ కులం సంచార జాతులుగానే ఉంటున్నారు. ఒక స్థిర నివాసం అంటూ ఏం లేదు. వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. నేను పైన చెప్పిన కులాలకు కూడా ఎక్కడ లేదు. వాళ్ళకి ఆధార్ కార్డే లేదు కదా, ఏమని ఇస్తారు? ఆధార్ కార్డు ఇవ్వాలి, వాళ్ళకు ఓటర్ ఐడి ఇవ్వాలి, తర్వాత ఒక స్థిర నివాసం ఉండాలి, ఏవి లేవు వాళ్ళకి. అందుకని వీళ్ళకు గౌరవించమని చెప్పి మనము సభ్య సమాజంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ కూనపులి అనేది ఒక ఆశ్రిత కులం. పద్మశాలి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ కులదైవం ఎవరైతే ఉన్నారో మార్కండేయ పురాణాలు వీళ్ళు అద్భుతంగా ఊరూరు తిరిగి మార్కండేయ పురాణాలు చెప్పుకుంటూ ఒక పక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక పద్మశాలి కులస్తుడి యొక్క కళా నైపుణ్యాన్ని ఈ పక్క గ్రామానికి చెప్పడం, ఈయన దగ్గర ఉన్న పనితనము, ఈయన దగ్గర ఉన్న నాలెడ్జ్ అని తీసుకొని ఇంకొకరికి చెప్పడం, అట్లా చెప్పుకుంటూ తిరుక్కుంటూ భిక్షాటన చేసుకొని తిని వెళ్ళిపోతున్నటువంటి కులం ఇది. అద్భుతమైన ఆర్కిటెక్చర్స్ వాళ్ళు. ఎక్కడ వేరు వాళ్ళంతా. మనం గౌరవించాలి, వాళ్ళకు సభ్య సమాజాన్ని తీసుకోవాలి, వాళ్ళ కులం ధృవీకరణ పత్రం ఇప్పియాలి. తర్వాత పాత్ర ఇప్పుడు శ్రీకాకుళంలో అయ్యన్న పాత్రుడు అని అంటారు. ఆ పాత్ర అదేంటంటే వీళ్ళంతా ఒరిస్సా రాష్ట్రం నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి దగ్గరికి వచ్చి ఇలా వాళ్ళ వృత్తి అంతా వేట ఆడతారు, వ్యవసాయం కూడా చేస్తారు. వాళ్ళు వేట, తదనంతరం వ్యవసాయం, ఇవన్నీ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పాత్రూ కులము వేటాడతారు, అడవి జంతువులను కూడా తింటారు, తర్వాత వ్యవసాయం చేస్తారు. అటవీ ఉత్పత్తులు అంటే చిన్న చిన్న చెట్లు, మూలికలు, తర్వాత వేర్లు, అవన్నీ తీసుకొచ్చి ఇది చేస్తారు. వీరు విద్య లేదు, విద్యాపరంగా వెనుకపాడు, సామాజికంగా వెనుకపాటు, ఇవన్నీ తీసుకొని వచ్చి బీసీఏ గ్రూప్లో తీసుకొచ్చి చేర్చారు. వీళ్ళు ఎంతమంది ఉంటారంటే సీరియల్ నెంబరు మొత్తం యాజ్ ఆన్ టుడే 2011 మంది ఉన్నారట. తర్వాత 6760 పాపులేషన్ ఉంది. సీరియల్ నెంబర్ 41గా ఇవ్వడం జరిగింది. తదనంతరం ఇది ఒక పెద్ద కులం. ఇది పాలే, ఏకరి, ఏకిలి, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కావలి, మొత్తం ఈ 9 కులాల కుప్ప కలిపితే ఒక కులం. అందరూ సిమిలర్ ప్రొఫెషన్. ఎవ్వరికి అంటే ఇంతో కొంచెం పెద్దరికము చేయగలిగే సత్తా ఉన్న రాయలసీమ ఏరియా కానుకున్నటువంటి కులాలు ఇవి. వీళ్ళు ఒక పని అంటూ ఏం లేదు, అన్ని రకాల పనులు చేస్తారు. వ్యవసాయ పెత్తనాలు ఉంటాయి, అన్ని రకాలుగా సమాజంలో గౌరవించబడుతున్నటువంటి ఇది. కానీ ఆర్థికంగా అసలు ఏమాత్రం ఎదగలేని కుటుంబం. తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా పోయినాయి కాబట్టి వ్యవసాయాలు లేవు, ఏమి లేవు. అందుకనే చిన్న ఒక సేవా వృత్తితోని పని చేసుకుంటూ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళను బీసీఏ గ్రూప్లో గెలిపారు. వీళ్ళ 8866 కుటుంబాలు ఉన్నాయి, 32,364 పాపులేషను, సీరియల్ నెంబర్ 45 బీసీఏ గ్రూప్. వాళ్ళకి ఆ కుల ధృవీకరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ 5 కులాల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తప్పకుండా రెవెన్యూ మిత్రులు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి అని చెప్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.